ఇటీవల ఎవరో ఒకరు క్యాన్సర్ వచ్చిందంట అని వింటే మన హృదయం ఒక్కసారిగా కుదుపు తింటుంది. క్యాన్సర్ అనే పదమే మనకి భయాన్ని కలిగిస్తుంది. కానీ అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? మన శరీరంలో అది ఎలా మొదలవుతుంది? ఎందుకు కొంతమందికి వస్తుంది, మరి కొంతమందికి రావడం లేదంటే కారణం ఏమిటి? ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాం క్యాన్సర్ గురించి. మన శరీరంలో కోట్లల్లో సెల్స్ ఉంటాయి. ప్రతి సెల్స్కి ఒక డ్యూటీ అంటూ ఉంటుంది. అది పుట్టి పెరిగి పనిచేసిన తరువాత చనిపోవాలి. కానీ కొన్ని సెల్స్ నియంత్రణ తప్పి అవసరం లేని సమయాల్లో కూడా పెరగడం మొదలు పెడతాయి. చనిపోవలసిన సెల్స్ చనిపోవు, కొత్త సెల్స్ మళ్ళీ మళ్ళీ పుడతాయి. ఇలా ఆ కంట్రోల్ తప్పిన సెల్స్ గుంపుగా పెరిగి ఒక ట్యూమర్ అనే రూపంలోకి మారుతాయి. అదే ట్యూమర్ కొన్నిసార్లు హానికరం కానీ బెనైన్ ట్యూమర్ అవుతుంది. కానీ కొన్నిసార్లు అది శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తిస్తుంది. అప్పుడు దాన్ని మాలిగ్నెంట్ ట్యూమర్ అంటారు. ఇది నిజమైన క్యాన్సర్. క్యాన్సర్ ఒకటే కాదు, ఇది 100 కంటే ఎక్కువ రకాలుగా ఉంటాయి. ముఖ్యమైనవి లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, ఓవరీ, సర్వికల్ క్యాన్సర్. ఇది మహిళల్లో ఉంటుంది. ప్రతి ఒక్క క్యాన్సర్కి కారణం, లక్షణం, చికిత్స వేరువేరుగా ఉంటుంది. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దాని ప్రధాన కారణాలని ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ ఒక కారణంతో రావడం కాదు, చాలా కారణాలు కలిసినప్పుడు వస్తుంది. ముఖ్యమైనవి పొగ త్రాగడం. క్యాన్సర్కు 30 నుంచి 40% కారణం ఇదే. సిగరెట్లు, బీడీలు, గుట్కా, వీటిలో నికోటిన్, టార్ అనే కెమికల్స్ సెల్స్ డిఎన్ఏని నాశనం చేస్తాయి. మద్యం లివర్ని, ఇసోఫగస్, స్టమక్ క్యాన్సర్కి ప్రధాన కారణం. మూడవది జంక్ ఫుడ్, అంటే ప్యాకేజ్డ్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్, కలర్ ఫుడ్లోని ప్రిజర్వేటివ్స్ని శరీరంలోని టాక్సిన్స్ను పెంచుతాయి. నాలుగవది పొల్యూషన్, వాయువు, నీరు, ప్లాస్టిక్, వీటిలోని కెమికల్స్ మన శరీరంలో చేరి సెల్స్ని దెబ్బతీస్తాయి. ఐదవది జెనెటిక్ కారణాలు, అంటే కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్లయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరవది వైరస్లు. ఇవి కొన్ని రకాలైన వైరస్లు శరీరం డిఎన్ఏని మార్చి క్యాన్సర్కి కారణం అవుతాయి. ఇక లాస్ట్ ఏడవది మన లైఫ్ స్టైల్. సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, ఇవి శరీర రక్షణ వ్యవస్థను బలహీనపరుస్తాయి. ఒకవేళ క్యాన్సర్ వస్తే వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, మొదటి దశల్లో క్యాన్సర్కు పెద్దగా గుర్తులంటూ ఏమీ ఉండవు. కానీ కొన్ని సంకేతాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నట్టుండి ఆకలి తగ్గిపోవడం, శరీరం బరువు తగ్గడం, ఎప్పుడు అలసటగా ఉండడం, గాయాలు నయం కాకపోవడం, రక్తస్రావం, వాంతులు, దగ్గు ఎక్కువ రోజులు రావడం, చర్మం మీద నల్లమచ్చలు, గడ్డలు, ఇవి కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ని మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. అసలు క్యాన్సర్ని ఎలా గుర్తిస్తారు? డాక్టర్లు వివిధ రకాల పరీక్షలు చేస్తారు. అంటే బయాప్సీ, అంటే ట్యూమర్ శాంపిల్ తీసి మైక్రోస్కోప్లో పరిశీలిస్తారు. సిటీ స్కాను, ఎంఆర్ఐ, పిఈటి స్కాను శరీరంలోని క్యాన్సర్ వ్యాప్తి ఎంతవరకు ఉందో తెలుసుకోవడానికి. అలానే కొన్ని బ్లడ్ టెస్టులు కూడా కొన్ని ప్రత్యేకమైన మార్కర్ల కోసం చేస్తారు. అందరిలో ఉండే కామన్ క్వశ్చన్, క్యాన్సర్కి చికిత్స, మందు ఉందా లేదా? ఇది అందరూ అడిగే ప్రధానమైన ప్రశ్నే. క్యాన్సర్కి మందు ఉందా? సమాధానం అవును ఉంది, కానీ దాని స్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ 4 దశల్లో ఉంటుంది. అంటే స్టేజ్ 1 చిన్న ప్రాంతంలోనే ఉందనుకో, దాన్ని పూర్తిగా నయం చేయవచ్చు. స్టేజ్ 2 కొంచెం వ్యాప్తి అయినా చికిత్సతో మళ్ళీ నార్మల్ అవుతుంది. స్టేజ్ 3 పెద్ద ప్రాంతానికి వ్యాప్తిస్తుంది, దీర్ఘకాలిక చికిత్స అవసరం. స్టేజ్ 4 ఇతర అవయవాలకు కూడా వ్యాప్తిస్తుంది, పూర్తి నయం కష్టమైన కంట్రోల్ చేయవచ్చు దీనిని. అసలు దీనికి చికిత్స ఎలా చేస్తారంటే సర్జరీ ద్వారా చేస్తారు, అంటే ట్యూమర్ను తొలగించడం. కీమోథెరపీ, అంటే మందులతో క్యాన్సర్ సెల్స్ని నాశనం చేయడం. రేడియోథెరపీ, అధిక శక్తి కిరణాలతో ట్యూమర్పై దాడి చేయడం. ఇమ్యునోథెరపీ, శరీర రక్షణ వ్యవస్థను బలపరిచి క్యాన్సర్ని ఎదుర్కోవడం. టార్గెటెడ్ థెరపీ, ప్రత్యేకమైన సెల్స్పై మాత్రమే పనిచేసే ఆధునిక మందులు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వల్ల చాలామంది పూర్తిగా కోలుకుంటున్నారు. అంటే క్యాన్సర్ అనేది మరణ తీర్పు కాదు అని. క్యాన్సర్ని మునుపటి దశలోనే నివారించవచ్చు. ఇలా చేస్తే ప్రమాదం తగ్గుతుంది. పొగ త్రాగకండి, మద్యాన్ని తగ్గించండి, జంక్ ఫుడ్ను కూడా మానండి, పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి, రెగ్యులర్గా వ్యాయామం చేయండి, ఒత్తిడిని తగ్గించుకోండి, సూర్యరశ్మిలో ఎక్కువ సమయం ఉండవద్దు, హెచ్పివి, హెపటైటిక్స్ టీకాలను వేయించుకోండి.
రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ను కూడా చేయించుకోండి. మీకు ఒక రియల్ స్టోరీ చెప్తా. హైదరాబాద్కి చెందిన సీత గారు బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడేవారు. డాక్టర్ సెకండ్ స్టేజ్లో ఉంది అని చెప్పారు. కానీ ఆమె ధైర్యంగా నిలబడ్డారు. సర్జరీ, కెమియోథెరపీ అన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు ఆమె బ్రతికి ఉన్నారు, ఆనందంగా కూడా జీవిస్తున్నారు. ఆమె చెబుతుంది, నమ్మకం ఉంటే క్యాన్సర్ కూడా ఓడిపోతుందని. క్యాన్సర్ని భయపడవద్దు, దాన్ని అర్థం చేసుకోండి, గుర్తించండి, ముందుగానే చర్య తీసుకోండి. మన జీవితాన్ని మార్చేది వ్యాధి కాదు, మన ధైర్యం. జాగ్రత్తగా జీవించండి. క్యాన్సర్ని మనం కంట్రోల్ చేయగలం. ఇలాంటి నిజమైన హెల్త్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.